హాయ్ అండి అందరికీ. ఈ పాటికే మన రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉండిద్ది. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక 2 చిట్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి చక్కగా వడల్చుకుందాము ఆయిల్లో. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము కారం ఎక్కువగా తింటాము. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే నేను 1/2 కేజీ దొండకాయలు, 1/2 కేజీ టమాటాలకు గాను 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు వేసుకునే వెజిటేబుల్ క్వాంటిటీని బట్టి కూడా మీరు పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి అయితే మాడనివ్వకండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చక్కగా వడల్చుకోండి ఆయిల్లో. పచ్చిమిర్చి అయితే వడిలిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఒక గుప్పెడు పల్లీల వరకు వేసుకొని చక్కగా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా చక్కగా వేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలకు తోడు ఒక 2 రెబ్బల చింతపండు కూడా వేసి మగ్గించుకొని పక్కన ఉంచుకుందాము. ముందుగా రోట్లో శనక్కాయ పప్పులు వేయించుకున్నాం కదా, అవి వేసుకొని మెత్తగా దంచుకుందాం. శనక్కాయ పప్పులు మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర వేసి దంచుకుందాము. పచ్చట్లోకి అయితే కల్లుప్పు తీసుకోండి, మీ రుచికి తగ్గట్టు కాస్త కల్లుప్పు వేసుకొని దంచుకోండి. పచ్చిమిర్చి చక్కగా మెదిగిపోయిందండి, అది తీసి పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకుందాము. దొండకాయలు కూడా మెత్తగా రుబ్బేసుకున్నాం, అది కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు రోట్లో ఒక చిన్నులపై చిన్నది, అలాగే 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా మనం టమాటా చింతపండు మగ్గించి పెట్టుకున్నాం కదా, అది వేసి మొత్తం పచ్చడిని కాసేపు రోట్లో వేసి రుబ్బేసేస్తే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోయే దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకి ఇంతే, మరి బాయ్.